హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో హోటల్ స్టైల్లో చేసే పర్ఫెక్ట్ మైసూర్ బోండాని మనం ఇంట్లోనే చక్కగా గుండ్రంగా చాలా టేస్టీగా వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. మధ్యలో ఉండల్లా ఉండిపోకుండా, పచ్చిగా లేకుండా, అలాగే తోకలు వచ్చేయకుండా గుండ్రంగా మైసూర్ బజ్జీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. మైసూర్ బోండా తయారు చేసుకోవడానికి, పిండి కలుపుకోవడానికి ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు పెరుగును వేసుకోండి. అలాగే అరకప్పు నీళ్లు వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసి 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కూడా ఇలా విస్కర్ తోటి పెరుగు ఎక్కడ గడ్డల్లా లేకుండా ఉండే విధంగా ఈ విధంగా చూసుకోవాలి. ఒక స్పూన్తో కలుపుకున్నా కూడా పర్వాలేదు, విస్కర్తో అయితే ఈజీగా కలుస్తుంది. తర్వాత అదే కప్పుతోటి 2 కప్పుల మైదా పిండిని వేసుకోవాలండి. మంచి క్వాలిటీ ఉన్న మైదా పిండి అయితే బోండాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. బోండాలు వేగిన తర్వాత అలా చివరిన తోకలు రాకుండా, మధ్యలో పచ్చిగా లేకుండా, ఉండలుగా లేకుండా ఉండాలంటే మంచి క్వాలిటీ మైదా పిండిని సెలెక్ట్ చేసుకోవాలి. మనం వేసిన పెరుగు నీళ్లు కలిపి 1.5 కప్పు అవుతుంది కదండి. ఈ 2 కప్పుల మైదా పిండికి ఈ విధంగా కలిపిస్తే ఇలా కొంచెం గట్టిగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఇంకొంచెం నీటిని యాడ్ చేసుకుని పిండిని మరింత సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకేసారి వేయకుండా నీళ్లు ఇలా చేతితోటి కాస్త చిలకరించుకుంటూ వేసుకోవాలండి. మనం తీసుకున్న మైదా క్వాంటిటీని బట్టి కూడా, మైదా క్వాలిటీని బట్టి కూడా మనకి పిండి అనేది థిక్నెస్ అనేది వస్తుంది. పిండి గట్టిగా ఉంటే బోండాలు చాలా గట్టిగా వస్తాయండి, అందుకని సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండేలాగా సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత పిండిని ఒక 2 నిమిషాలు ఖచ్చితంగా ఈ విధంగా మర్దన చేయాలండి. అప్పుడే కలుపుకున్న పిండి అంతా కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది. నాకు తర్వాత నీళ్లు వేసాను కదా, ఇంకొక 1/4 కప్పు నీళ్లు పట్టాయండి. అంటే టోటల్గా 1.5 కప్పు పట్టిందనమాట. ఇలా 2 నిమిషాలు చేత్తో బాగా మర్దన చేసిన తర్వాత దీనికి మూత పెట్టేసి ఖచ్చితంగా 2 గంటల పాటు పిండిని అయితే నాననివ్వాలండి. నానిన తర్వాత పిండి మరింత సాఫ్ట్గా అవుతుంది. అందుకని మనం ముందుగానే పలచగా కలిపేసుకోకూడదు. ఇలా మూత పెట్టి పక్క నుంచి 2 గంటలు నాననివ్వండి. ఈలోపు చట్నీ తయారు చేద్దాం. కొబ్బరి చట్నీ కోసం మిక్సీ జార్ తీసుకుని 1/2 కప్పు ఫ్రెష్గా ఉన్న పచ్చి కొబ్బరి ముక్కలు, 1/4 కప్పు పుట్నాల పప్పు, 1/4 కప్పు వేయించిన పల్లీలు, 8 లేదా 7 పచ్చిమిరపకాయలని ముక్కలు చేసి వేసుకోండి. ఒక చెంచాడు జీలకర్ర వేసి రుచికి సరిపడా ఉప్పు వేసేసి మొదట నీళ్ళు వేసేయకుండా ఫస్ట్ ఒక్కసారి దీన్ని పొడిగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. అప్పుడే మనకి కొబ్బరి ముక్కలు మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు ఉండిపోకుండా మొత్తం నలుగుతాయి. తర్వాత చట్నీకి థిక్నెస్కి సరిపడా నీళ్లు వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని తీసుకోండి. మనకి ఇక్కడ కొబ్బరి చట్నీ తయారైపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని దీనికి పోపు పెట్టేసుకుంటే మనకి కొబ్బరి చట్నీ బోండాల్లోకి తయారైపోతుంది. పోపు కోసం కొంచెం నూనె వేసి ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి పోపు పెట్టుకుంటే పోపు తయారైపోతుంది. నేను ఇక్కడ 2 గంటల తర్వాత మన పిండికి మూత తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. పిండి నానితేనే మనకి బోండాలు నూనెలో వేసినప్పుడు మధ్యలో ఉండల్లా ఉండిపోకుండా, అలాగే నూనెలో వేయగానే తోకల్లా రాకుండా చక్కగా గుండ్రంగా వస్తాయండి. ఇంకా నానిన తర్వాత 2 గంటల తర్వాత అసలు పిండిని ఏమీ కదపక్కర్లేదండి. ఇప్పుడు డైరెక్ట్గా బోండాలు వేసి చూపిస్తాను. మనం మైసూర్ బోండా వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మూకుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టి, నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతిని ఒక్కసారి తడి చేసుకుని పిండిని తీసుకోండి. ఇలాగా కరెక్ట్గా మధ్యలోకి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండిని వేసుకోండి. మీకు ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా రాకపోతే కనుక మీరు నార్మల్గా చేతితోటి మామూలుగా ఆయిల్లోకి పిండిని వేసేయండి. వంట సోడా కరెక్ట్గా సరిపోతే కనుక అవి చక్కగా తోకలు రాకుండా గుండ్రంగా బాగా వచ్చేస్తాయండి. షేప్ కూడా వాటంతటవే నూనెలో వేసిన తర్వాత ఆ వేడికి వాటంతటవే పైకి తేలుతాయి. వంట సోడా మరీ ఎక్కువైపోయిందంటే నూనెని పీల్చేస్తాయండి. అలాగే పిండి మరీ పలచనైపోయినా కూడా నూనె ఎక్కువగా పీల్చేస్తాయి. ఫస్ట్ నూనెని హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం బోండాలు వేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు వేసుకుని వీటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ 2 వైపులా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా తిప్పుకుంటూ వేయించుకుంటే మొత్తం బోండాలన్నీ కూడా ఈవెన్గా, అంటే సమానంగా వేగుతాయండి. అన్నీ కూడా ఒకే రంగులోకి వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, అచ్చంగా హోటల్లో వచ్చినట్లే మనకి ఇంట్లో వేసుకున్న బోండాలు కూడా
గుండ్రంగా చాలా బాగా వస్తాయండి. ఈ వీడియోలో నేను చూపించినట్లుగా మీరు పిండిని కలుపుకుని వంట సోడా కూడా నేను చెప్పిన విధంగా వేసుకుంటే గనక మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత వీటిని చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఒక వాయి వేసిన తర్వాత మైసూర్ బోండాల్ని ప్లేట్లోకి తీసేసుకుంటాం కదా. తర్వాత మరొక నిమిషం పాటు మంటని ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టుకుని నూనె బాగా వేడెక్కాక మరలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రెండో వాయిని ఇదే విధంగా వేసుకుని తీసుకోండి. మీకు ఎన్ని బోండాలు వేసినా కూడా ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్స్ అన్ని పాటిస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. నేను ఇంకొకసారి వేసి చూపిస్తాను చూడండి. ఇలా చక్కగా బోండాల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. మీరు పిండి అంతా కలిపేసిన తర్వాత ఫస్ట్ అది గట్టిగా వచ్చిందా లేదా సాఫ్ట్గా వచ్చిందా టెస్ట్ చేసుకోవడానికి నూనెలోకి ముందు ఒక్క బోండాన్ని వేసుకుని చూసుకోండి. అది వేగిన విధానాన్ని బట్టి మీకు పిండిలో ఇంకా వంట సోడా అడ్జస్ట్ చేసుకోవాలా లేదా కొంచెం నీళ్లు కలిపి పిండిని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలా అనేది మీకు తెలుస్తుంది. చూస్తున్నారు కదా, నేను రెండో వాయి కూడా వేయించి చూపిస్తున్నాను. ఇలా చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చక్కగా వేడివేడిగా మనం చేసుకున్న కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో చూసి ఈ పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ మైసూర్ బోండాని మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం మన సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో ప్రతిరోజు ఒక వీడియోనైతే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంతేనండి.